అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ అన్న రామచంద్ర యాదవ్. వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ పార్టీలో యాదవులకు కనీస విలువలు లేవన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారంటున్న అన్న రామచంద్ర యాదవ్ తో మా రిపోర్టర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ జేఏసీగా చైర్మన్ గా ఉన్నటువంటి అన్నా రామచంద్రయ్య అయితే మాత్రం కానీ ఈ రోజు మాత్రం సడన్ గా అయితే వైసీపీకి అయితే రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అసలు ఎందుకు రాజీనామా చేశారు ఏంటి అనేది రామచంద్రయ్య గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, యాదవులుగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క వైసీపీ పార్టీలో చాలా విభేదాలు కూడా మొదలవుతా ఉన్నాయి. ఈ పార్టీలో ఉన్నప్పుడు కూడా యాదవులకి పదవులు ఇచ్చినప్పుడు కూడా మొత్తం అంతా కూడా వైసీపీ నాయకులే దాని వెనకాల నుండి నడిపిస్తున్నారు, పెద్దగా పట్టించుకోవాలి, ఆదరణ లేదు అనేసి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. సడన్ గా మీరు వైసీపీ నుంచి అది ఎలక్షన్ టైంలో బయట రావడానికి గల కారణం ఏంటి? ఎలక్షన్ సమయం అనే కాదు, యాక్చువల్ గా బయట రావాల్సినటువంటి సందర్భం అవసరం ఏర్పడింది. ఏ విధంగా ఏర్పడిందంటే రాష్ట్రం మొత్తం మీద కూడా వైసీపీ అది ఒక బూతుల పార్టీగా మారిపోయింది. ఎక్కడికక్కడ ఒక బూతులు అంటే ఎవరైనా కానీ ఈరోజు నేను ప్రెస్ మీట్ ఇచ్చినాను. రాష్ట్రంలో జరిగే అనేక విషయాల మీద నేను మాట్లాడినాను. 8 జిల్లాలు రాయలసీమ జిల్లాల్లో ఒక్కడికంటే ఒక్క యాదవుడికి ఒక నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో విపరీతంగా ఉన్నటువంటి యాదవులకు సంబంధించి 6 జిల్లాల్లో ఒక సీటు కూడా ఇవ్వడం లేదు, కేటాయించలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. వైజాగ్ మేయరు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి మేయరు, ఆయన నాయకత్వంలో నడుస్తున్నటువంటిది అక్కడ. ఆయన ఏమిటంటే ఆ మేయర్ని ఒట్టి ఉత్సవ విగ్రహం లాగా మిగిల్చేయడం అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఎవరిని అడిగినా తెలిసిన విషయమే. ఇది వైసీపీ వాళ్ళకి తెలుసు, అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలకి తెలుసు, కుల సంఘాల నాయకులైనటువంటి వాళ్ళకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత తిరుపతి మేయర్ విషయం కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర నాయకుడిగా ఆమెని కూడా ఒక ఉత్సవ విగ్రహం లాగా పెట్టి ఫోటోకాల్ కూడా సరిగ్గా పాటించనీయకుండా చేయడం అనేటువంటిది యాదవుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయడం ఏమవుతుంది అని చెప్పనేసరి వైసీపీకి నేను ఒక సూచన చేయడం జరిగింది. ఇది సిగ్గుమాలిన చర్యగా అనిపిస్తుంది. అనేక మంది బీసీల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంలో నువ్వు అనవసరంగా మాట్లాడినేవాడని చెప్పి నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళకందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ 3 అంశాలను దాంట్లో మెన్షన్ చేస్తున్న సంఘటన. ఈ విధంగా అన్యాయం జరిగింది, ఈ పార్టీలో నేను ఉండదలుచుకోవడం లేదని 3 రోజులకు ముందు జిల్లా అధ్యక్షుడికి లెటర్ పెట్టి, అదేవిధంగా సీఎంఓ ఆఫీస్కి లెటర్ పంపించి ఈరోజు నేను ప్రెస్కి వచ్చి చెప్పడం జరిగింది. ఉన్నట్టుండి నేరుగా వచ్చేసి నేను వచ్చి చెప్పలేదు. ఈ ఎమ్మెల్యే ఎగదోలి పంపించకపోతే వాళ్ళకి ఆ మాటలు రావాల్సినటువంటి అవసరం లేదు. అట్లా లేకపోతే సస్పెండ్ చేయి, నీకు దమ్ముంటే వాళ్ళని మాట్లాడకూడదు కదా. నేనేమి వ్యక్తిగతంగా ఎవరినే కానీ నేను మాట్లాడలేదు కదా. మాట్లాడినప్పుడు ఈ ఊరోడు కాదు అని చెప్పారు. 32 కిలోమీటర్లు ఈ జిల్లాలో కేశవరాజు గొప్ప అంటే మాది వచ్చేసేసి 6 సంవత్సరాలప్పుడు మా ఫాదర్ ఈ ఊరికి తీసుకొని వచ్చినాడు. 6 సంవత్సరాలప్పుడు నేను ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కాలేదే. నేను ఎక్కడో చంద్రగిరి నుంచి పోయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినట్టు అవ్వలేదే. ఎక్కడో పులివెందల్లో నుంచి ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినట్టు నేను అవ్వలేదే. ఇట్లా అనేక విషయాల మీద వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను ఈ జిల్లాలో పుట్టినాను, ఈ జిల్లాలో పెరిగినాను, ఈ జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తున్న టీడీపీ పార్టీలో, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా టీడీపీ పార్టీలో ఉన్నాను. నేను ఎక్కడ కానీ ఎదగలేదు, ఎదక్కనే నేను పోయినాను అని చెప్పి మాట్లాడుతున్నారు. మంచిదే, ఎక్కడ కానీ ఎదిగిచ్చేదానికి నీకు ఆ పార్టీ ఎదిగిస్తే మంచిదే. ఈ మాట మాట్లాడినాయని చాలా సంతోషపడతాం. మేమేమి వద్దని చెప్పం. ఎదగండి, మీరెంత ఎదగండి. అవతల వాళ్ళని కామెంట్ చేసేటప్పుడు 30 సంవత్సరాలు నేను టీడీపీలో పనిచేసిన మాట నిజం. దీన్ని ఎవరు కాదనలేనటువంటి నిజం. అన్నా రామచంద్రయ్య ఒక కార్యాచరణ అయితే మాత్రం మనతో పంచుకున్నారు. అయితే సడన్ గా వైసీపీ నుంచి బయటికి రావడానికి కూడా తన యొక్క భావాన్ని కూడా బయట అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క పార్టీలోకి యాదవులకు సంబంధించే కాదు, అన్నా రామచంద్రయ్య కూడా సరైన గుర్తింపు అయితే లేదు. మొదటి నుంచి కూడా వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు, వాళ్ళకి సరైన గుర్తింపు కూడా ఇవ్వట్లేదు అనేసి కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అటువంటి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేసే ముందు కూడా తన పైన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనే సందర్భంలో కూడా లేనిపోయినంతా కూడా అబండాలు కూడా వేసి అతన్ని డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా ఎదుర్కొంటున్నారు అనేసి చెప్తున్నారు. మీకు ధైర్యం ఉంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ తెలుసుకుందామని కూడా సవాల్ అయితే విసిరిన పరిస్థితి అయితే ఉంది. కరుణాకర్ రెడ్డి, కెమెరామెన్ భాస్కర్ తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.